ఒక అడవిలో ఒక పావురం ఉండేది. అది చాలా కష్టజీవి. ఆ పావురం కూరగాయలను అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంది. అడవిలోని పక్షులు కూడా ఆ పావురం దగ్గర చక్కగా కూరగాయలు కొనుక్కొని వెళ్తూ ఉండేవి. అలా పావురం దగ్గర కూరగాయలు కొనుక్కొని వెళ్ళడం చూసిన రామచిలుక ఇలా అనుకుంటుంది, ఈ పావురం బాగానే వ్యాపారం చేసుకుంటుంది. అయినా గాని మా తాత ముత్తాతలు ఈ వ్యాపారంలోనే మునిగి తేలేవారు. అలాంటిది నేను చెయ్యలేనా ఏమిటి? నేను కూడా కూరగాయల వ్యాపారం చేస్తాను. ఈ పావురం ఎలాగా కూరగాయల వ్యాపారం చేస్తుందో ఒకసారి చూసి వస్తాను అనుకొని ఆ మర్నాడు రామచిలుక పావురం దగ్గరికి వెళ్ళింది. పావురానికి కళ్ళబొల్లు మాటలు చెప్పుకుంటూ అక్కడే ఉండి పావురం ఎలా వ్యాపారం చేస్తుందో చూస్తూ ఉంది రామచిలుక. అలా పావురం దగ్గర నుంచి కొన్ని సరుకులను కొనుక్కొని రామచిలుక వెళ్ళింది. ఇలా రామచిలుక అసూయతో ఆలోచించేది. రామచిలుకకు అడవిలోని పక్షులన్నీ ప్రాణ స్నేహితులే. కాకి వచ్చి తనకు కావలసిన కూరగాయలన్నీ బుట్టలో వేయించుకుంది. కానీ కాకి దగ్గర డబ్బులు మాత్రం లేవు. అప్పుడు కాకి రామచిలుకతో ఇలా అంటుంది, అయ్యో మిత్రమా, నేను డబ్బులు ఇంటి దగ్గరే మర్చిపోయొచ్చాను. రేపు ఇస్తానులే వచ్చి అనడంతో రామచిలుక తేలముఖం వేసింది. తర్వాత కొంగ వచ్చింది. కొంగ కూడా తనకు కావాల్సిన సరుకు తీసుకుంది. అప్పుడు రామచిలుక కొంగని డబ్బులు అడగంగా అప్పుడు కొంగ ఇలా సమాధానం ఇచ్చింది, ఏంటి మిత్రమా, డబ్బులు ఇవ్వకుండా నేను ఎక్కడికైనా పారిపోతానా ఏంటి? అప్పుడు రామచిలుక దగ్గరికి మళ్ళీ గ్రద్ద వచ్చింది. గ్రద్దకు కావాల్సిన కూరగాయల మొత్తాన్ని తీసుకుంది. రామచిలుక గ్రద్దను డబ్బులు అడిగితే గ్రద్ద ఇలా సమాధానం ఇచ్చింది, నీకెంత ధైర్యం ఉంటే నన్నే డబ్బులు అడుగుతావు? నా సంగతి తెలుసుగా నీకు అని గ్రద్ద తన దగ్గర కూరగాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రామచిలుక అడిగిన వారందరికీ కూరగాయలను ఇవ్వడంతో రామచిలుక వ్యాపారం దివాళా తీసింది. ఆ రోజుతో రామచిలుకకు అర్థమైంది, వ్యాపారం చేయాలంటే సామర్థ్యం ఉండాలని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. Bye friends.